विद्यमानं विज्ञापनम् अवधानेन श्रूयताम्। अस्य श्री भगवतो देवदेवोत्तमस्य श्रीमदखिलाण्डकोटि ब्रह्माण्डनायकस्य देवदेवस्य जगत्कुटुम्बिनः जगत्रखनात्मवतीर्णस्य श्रीभूगोदासमेतगणाधस्वामिनः श्री 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 त्रिदण्डिचन श्रीमन्नारायण रामान चिन्नजीयर स्वामी श्री जगन्नाथ मंगलाशासन पूर्वको लोक कल्याणार्थ संकल्पित गोदारंगनाथ स्वामी तत्त क्रियाकलापाः निर्विघ्नाः निर्वच्छिन्नाश्च भूयासुरिति भवन्तो महादेवदर्पणस्ते मेधां चित्तं प्रबुधा विनेशद धाता धातॄणां भवनस्य यस्पदर्ते नमो सवितारमभिमादिराहो इमं यज्ञमस्विनो भावृहस्पतिर्देवापान्तु यजमानन्यर्थात् गुरुव्यदानो महितश्चर्मजगोदरस्मिन् हवे पुरोहोतप्रभो तनः प्रजावे हर्यस्तमनुजेन्द्रमा नो देवो मामरागाः उदवो रुद्रादित्योपरिद्भुजं मां सर्वमंगलमांगल्ये शिवे सर्वार्थसाधके शरण्ये त्र्यंबके देवी नारायणि नमोस्तुते। श्री लक्ष्मी नारायणाभ्यां नमः। श्री सीतारामाभ्यां नमः। श्री भूनीला समेत श्री श्रीनिवास परब्रह्मणे नमः। श्री मदनंद गरुड़ विश्वक्सेनादिभक्त परिवारेभ्यो नमः। श्री चंडादिद्वार बालकेभ्यो नमः। श्री केशवादि चतुर्विंशतिमूर्तिभ्यो नमः। श्री परांकुश परकाल जामुन यतिवरादि पूर्वाचार्येभ्यो नमः। सर्वेभ्यः श्री वैष्णवेभ्यो महाभागवतेभ्यो नमः। इति नमस्कारं कुर्यात्। दर्भेष्वासीनो दर्भान्तर्यमानः पवित्र शुभयोगशुभकरणः एवं गुणविशेषणविशिष्टाया अस्यां शुभदिनः अस्य श्री भगवतो देवदेवोत्तमस्य श्रीमदखिलाण्डकोटि ब्रह्माण्डनायकस्य देवदेवस्य సేన అధిపతి అయిన విశ్వక్సేనుడిని ఒక కూర్చోలో ఆవాహన చేసి వారికి ప్రీతి చెందేటట్టుగా వారికి షోడశోపచార ఆరాధన చేసి, అయ్యా మీ యొక్క అనుగ్రహం ద్వారా ఈ కళ్యాణము నిర్విఘ్నత లేకుండా ముందుకు వెళ్ళాలి, మనం ఏ కార్యం చేసినా ముందు నిర్విఘ్నత తొలగాలి అని ఆరాధన చేస్తాం. అలానే ఈ యొక్క జరిగే కళ్యాణ మహోత్సవంలో నిర్విఘ్నతలు తొలగాలి. అరే భగవంతుడికి నిర్విఘ్నత ఎలా ఉంటుందండి అంటే వారికి కూడా ఉంటుంది. గోదమ్మవారు ఇక్కడ రంగనాథ స్వామి వారు వారి కళ్యాణంలో నిర్విఘ్నత కలగకూడదు. అలానే మన యొక్క జీవితాల్లో కూడా నిర్విఘ్నత అనేది తొలగాలి. ఎవరి ద్వారా వారి ఇద్దరి యొక్క కలయిక మన జీవితంలో ఉండే నిర్విఘ్నత తొలగాలి అని ముందుగా విశ్వక్సేన ఆరాధన చేసి వారి యొక్క ప్రసాదాన్ని స్వామి పాదాల దగ్గర నుంచి ఆ యొక్క అక్షతల్ని అనుగ్రహిస్తారు. ఇప్పుడు కళ్యాణం ద్రవ్యమంతా శుద్ధి కలగాలి అని వాసుదేవ పుణ్య దేవి గంధ
तत्तोदकं पूरयित्वा सन्नो देवीरभिष्टाय आपो भवन्तु पीतये संयोगभिस्रा नमः ओम कूर्मकालाग्निये नमः ओम महामनन्दाय नमः ओम धर्माय नमः दालधर्मान्तं योगपीठं परिकल्प्य धूपमाग्रापयामि दीपं सन्दर्शयामि तस्मिन् कलशे सुदर्शनमावाहयामि स्वीकृत्य भगवन्तं प्रार्थयेत् अत श्रीयादिदेवीनां पाणिग्रहणमुत्तमं सर्वकल्याणजननं सर्वशत्रुनिवारणं आयुर्वृद्धिकरं न्यूनां पुत्रश्रीकीर्तिवर्धनम् उद्वाह दिवसे प्राप्ते मुहूर्ते गोविंदा बद्रीयात् कर्मकौतुकं श्री गोदारंगनाथ स्वामिनः भुजं विस्तारयन् देवस्थलन्द्रपूर्णपात्रे द्रातारविद्यस्तदलपद्मं विलिख्य ओं द्रातारविन्द्रं विदारविन्द्रकं हवे हवे सोगं शूरमिन्द्रमो हुवेन शक्रं पुरोहोतमिन्द्रं स्वस्तिनो भगवाधात्मिन्द्रः तेष्टस्तदलपद्मं ప్రాణాలు పోయేది కాకాసుడి. మళ్ళీ మనకి ఎన్నో పురాణాలలో కూడా అమ్మవారి కోసమే స్వామివారు వెళ్ళారు తప్ప మనకి వరాహ రూపం ఎందుకు వచ్చిందండి? భూమిని కాపాడడానికే కదా. అందుకని అమ్మవారి కోసమే స్వామి ఎప్పుడు వెళ్తున్నారు కాబట్టి అమ్మ ద్వారానే స్వామిని చేరాలి. మీరు ఇంద్రులు తిరుపాయలు ఏం చేశారు? పరైకి వెళ్ళాం స్వామి పరై కావాలని స్వామి దగ్గరికి ఎవరు తీసుకెళ్లారు? అమ్మవారే తీసుకెళ్లారు. అంటే మీకు ఇప్పుడు స్వామి కావాలి అని చేతిన వాళ్ళందరికీ స్వామి కావాలి అంటే అమ్మవారి తరపున వెళ్ళాలి. అందుకని మనం అంతా కూడా అమ్మవారి తరపే. మరి మీ యొక్క అమ్మాయిని మీరు ఇస్తున్నారు కాబట్టి ఇక్కడ ఉండే వాళ్ళంతా కూడా మీరు కన్యాదాతలు, మీరు పెరిగారు వారు ఆ స్థానంలో ఉండి మీ యొక్క ఇంట్లో ఎంతో చక్కని ఒక సుందరపు బొమ్మ జన్మించింది. ఆ ఒక అమ్మవారే గోదమ్మవారు. ఆ గోదమ్మవారిని మీరు ఇప్పుడు రకరాలు ఇవ్వాలంటే రకరాల గురించి తెలుసుకోవాలి కదా. మరి ఎక్కడ పుట్టాడు, ఏంటి ఆయన ఆస్తి, అవన్నీ కూడా చెప్తున్నారు. శ్రద్ధగా విందా అంటూ నువ్వు బాగుండాలి స్వామి అని మొత్తం ఫ్యామిలీ ముగ్గురు జనరేషన్స్ కూడా స్వామి బాగుండాలని చేశారు, కైంకర్యం చేసేవారు అన్నమాట. మరి ఎంత గొప్ప జన్మండి వారిని, ఎంత గొప్పనైనా స్వామికి తెలియజేశారు. ఇప్పుడు వారి ఇద్దరికి కూడా సమ్మతమైన మాట, ఇద్దరు ఒప్పుకున్నారనమాట. మనకిద్దరికి ఇష్టమే, పెళ్లి చేసుకుందాము, వీరికి కళ్యాణం జరపాలి అని పెద్దలంతా కూడా నిశ్చయించారన్నమాట. మరి నిశ్చయిస్తే వారికి వేద ఆశీర్వచనాన్ని చేస్తున్నారు. ఆ యొక్క వేద బ్రాహ్మణులంతా కలిసి ఆశీర్వచనం చేస్తున్నారు. ప్రాణాలు పోయేది కాకాసుడి. మళ్ళీ
మనకి ఎన్నో పురాణాలలో కూడా అమ్మవారి కోసమే స్వామివారు వెళ్ళారు తప్ప మనకి వరాహ రూపం ఎందుకు వచ్చిందండి? భూమిని కాపాడడానికే కదా. అందుకని అమ్మవారి కోసమే స్వామి ఎప్పుడు వెళ్తున్నారు కాబట్టి అమ్మ ద్వారానే స్వామిని చేరాలి. మీరు ఇంద్రులు తిరుపాయలు ఏం చేశారు? పరై కొలవాన్ స్వామి పరై కావాలి అని స్వామి దగ్గరికి ఎవరు తీసుకెళ్లారు? అమ్మవారే తీసుకెళ్లారు. అంటే మీరు ఇప్పుడు స్వామి కావాలి అని చేతిన వాళ్ళందరికీ స్వామి కావాలి అంటే అమ్మవారి తరపున వెళ్ళాలి. అందుకని మనమంతా కూడా అమ్మవారి తరపే. మరి మీ యొక్క అమ్మాయిని మీరు ఇస్తున్నారు కాబట్టి ఇక్కడ ఉండేవారంతా కూడా మీరు కన్యాదాతలు, మీరు పెరిగారు వారు. ఇలా ఆ స్థానంలో ఉండి మీ యొక్క ఇంట్లో ఎంతో చక్కని ఒక ముందరకు బొమ్మ జన్మించింది. ఆ ఒక అమ్మవారే గోదమ్మవారు. ఆ గోదమ్మవారిని మీరు ఇప్పుడు రకరాలు ఇవ్వాలంటే రకరాల గురించి తెలుసుకోవాలి కదా. మరి ఎక్కడ పుట్టాడు, ఏంటి ఆయన ఆస్తి, అవన్నీ కూడా చెప్తున్నారు. ఇది నిజమండి. రంగనాథ స్వామి ఎక్కడున్నారండి? శ్రీరంగంలో ఉన్నారు. ఆ శ్రీరంగంలో రంగనాథ స్వామి ఏం చేశారంటే ఇచ్చకుండా పంపించారు. ఎక్కడ పంపించారో తెలిసిన వీరికి పంపించారు. అమ్మవారు వ్రతాన్ని తెలుస్తున్నారు. అమ్మవారు వ్రతం ఎలా చేశారో తెలుస్తున్నా అండి? కళలో చేశారు. తెలిసిన విషయం కళలోనే పెరుమాళ్ళు అక్కడ వెయిట్ చేశారు. బాబా గోవిందా 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 అది ఏమన్నది అన్నట్టు లోపల వెళ్ళాలన్నా చాలా ప్లేస్ ఉంది. అక్కడ దండం పెట్టుకోండి.
దండం పెట్టండి. అంతే అనుకుంటాను. రాయేది కాదు రాయేది కాదురా టైం అంతా ఆయనకు తెలుసు ఎవరెలా చేస్తున్నారు. అబ్బే బాబాయ్ అయిందా చేసిమన్నా కొడుకు అది వెండిది దాంతో పోయాడు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళ आप डालिए లేదండి ఒక్కసారి బిల్లు ఒకటి వేసుకొని రమ్మన్న ఫోన్ చేసా చెప్పేసా కానీ శివ దీనికి కాపాడడానికి లేదు స్వామివారిని మొక్కేసి వేసేస్తే స్వామివారు చూసి మొక్కేసి అక్కడ వేస్తే గుడి సైడ్ వచ్చింది అలాగే అక్కడి నుంచి ఉంది కదా అక్కడి నుంచి వెళ్తున్నారు ఏం అక్కడ ఉంది ठीक है।